ఇక్కడ రాజన్న బెడ్షీట్ వేసుకొని చలి పెట్టకుండా ఇక్కడ కూర్చున్నాడని చెప్పుకోవచ్చు. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇక్కడ మనకు ఎర్లీ మార్నింగ్ రాజన్న ఇలా వచ్చి మాట్లాడతాడు. రాజన్నతో మాట్లాడదాం, ఏం మాట్లాడతాడు. ఇప్పుడు బుధవారం అంటే పుట్టి పిల్లలకు శనేశ్వరం అంటావు. భార్య భర్తలు చేసుకున్న అత్తమామలకు, పుట్టింటి వాళ్ళకు, అత్తింటి కోడలకు, తల్లిదండ్రులకు తెలియజేయడం ఆర్య రాజు అని గోనుపాడు. పెళ్లి చేసుకుని అంటే మీ ఇంటి ముందర, మా ఇంటి ముందర ఎవరి కొడుకు, అవన్నీ మీరు మధ్యలో చేయవద్దు. మాకు తేదీలు చెప్పం, మీ దాంట్లో పెట్టుకుంటారు. మీ తేదీలు మీ గుద్దలు కొట్టుకొని, మీ చదువు మీ గుద్దలు కొట్టుకొని అన్నాడు. ఎందుకు గోనపాడు ఇటు చదువుతున్నాడు, ఇటువంటి చదువులో ఎందుకు మాట్లాడాడు? ఈరోజు బుధవారం అని నీకెట్లా తెలుసా? అది చెప్పు. నాకెవరు చెప్తా, నువ్వు చెప్పేంటివా? నాకే మీ నాయన నాకు గుర్తుంటుంది. మీ నాయన మీకు చెప్తాడు. నువ్వు ఆవార పుట్టి నువ్వు చూసినావా? మీ అమ్మ రాసుకుంటే మీ నాయన రాసుకుంటా నాకు చూసినానా? అట్లా చెప్తారు. ఎందుకు పెద్దలేని సంసారం సతిమూట? ఎందుకంటే గాంధీజీలు ఎందుకు పుట్టాడు? 4వ మంత్రి ఫెయిల్ అయినాయి అన్న. ఇది మనకి నిన్న నీకు నైటు ఇచ్చినారంట కదా అన్నం, నువ్వు వద్దు నేను తిన్నాను అని చెప్పినావు. అప్పుడు అతనుండి నీకు చికెన్ బిర్యానీ కావాలి కదా అన్నాడు. ఏమన్నా నిజమా అది? వాళ్ళు అంటారయ్యా, ఈ చిన్న వాళ్ళు చికెన్ బిర్యానీ తింటావా, నీకేమి రోడ్డు మీద బైపాస్ అనుకుంటే మా అమ్మ నాన్నలు ఉండేటి కదన్నా. నువ్వు చికెన్ బిర్యానీ తింటావు, నీటిలో తాగుతావు, మందు తాగుతావు అంటే మేము అడుగుతామా? డబ్బులు ఇస్తామా? కష్టపడినోనికి ఎప్పుడు డబ్బు రాదు. కష్టపడిన డబ్బు సంపాదించాలి. తిన్నికే అడిగిన గాంధీజీలు అన్న లేని పిల్లలు, అనాథుల పిల్లలు, 2 ఆడపిల్లలు, తల్లిదండ్రులు లేక ఇంత దూరం సృష్టించిన రాజు అనంతపురం జిల్లా. ఎట్లా మాట్లాడతావు అన్న? ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఇక్కడ వేరే మనుషులు వస్తున్నారు, నిన్ను తిడుతున్నారు, నీకు బాధ అనిపించదా? నన్ను తిట్టవో వాళ్ళ తిట్టు, వాని కొట్టు, వాని పెళ్ళ, వాని మిద్దెలు, వాని ఇల్లు సంసారం ఇల్లు పెట్టి కూడా రాసి పెడతా. ఇల్లు పేరు మొత్తం రాసా. డైరెక్టర్ గోన్పాడు. అన్న ఎందుకు ఇలా కొత్త స్టైల్ బెడ్షీట్ కట్టినావు? చలి పెడుతుంది. ఇంకా నీకు చలి పెడుతుంది ఏమో మీకు తెలియదా? నాకు చలి పెడుతుందేమో నాకేం తెలుసు. నా స్టైలు, నా మాటలు అనంతపురం. గద్వాల దొంగ, గోన్పాడు దొంగ, సర్పంచులు అంటే చెప్పి తీసుకొడతా. నీ ఏమో పోలీసు. అన్న నేను యూట్యూబ్లో మాట్లాడొద్దని చెప్తున్నారు కదా వేరే వాళ్ళు, అతని కాడికి పోయి మాట్లాడొద్దు అంటున్నారా లేదా? అన్నాడు. రాత్రి కాదు, రాత్రి గబ్బు మాటలు కానీ వేరేది చెప్పు. వేరే వాళ్ళు అంటున్నారా? యూట్యూబ్ గురించి నాకు చెప్పొద్దు. పేపర్ వేరే వాళ్ళు చెప్తారా నీకు మాట్లాడొద్దు అతని కాడ అని? పేపర్ వాడు యూట్యూబ్ అని అంటారు. పేపర్ వాణ్యాలు యూట్యూబ్లు పెట్టి, సెల్లు సప్పుడ పెట్టి, ఈ గద్వాల దొంగ పెట్టి పేపర్ వాడితే ఎంత కర్నూలు దొంగలు, గద్వాల దొంగ 2, మైబనగర్ దొంగ 3, హైదరాబాద్ దొంగ 4 దొంగలే. అందరు దొంగలేనా? అందరు దొంగలే. పెళ్లి చేసుకునే దొంగనే తల్లిదండ్రులే. ఆడి మోసం పబ్లిక్ నేషన్ బంద్. అన్న మళ్ళీ ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నావు? నీకు అవన్నీ అవసరమా? వెళ్ళబోయేది రైల్వే స్టేషన్ పోతా అంటే రైల్వే ఫూకుంది. పోలీసు దొంగలు. పెళ్లి లేపుకున్నామంటే రైల్వే టీచర్లు దొంగలు అన్నారు. ఎందుకన్నారు? అది పట్టించిన వాళ్ళు. రైల్వే స్టేషన్కి జంక్షన్ లేవు, అన్ని బంద్. హైదరాబాద్ అటాచ్మెంటు. అన్న అది ఎందుకు ఎండిపోయింది అన్న? ఒకసారి చూడు. ఏమెండిపోయింది? అది మామూలు, దాని పానాయం అయిపోయింది, చచ్చిపోయింది. అది ఒక మనిషి కానీ ఒక పండు, ఒక కాయ కట్టించిన దానికి నీ ఫలితం బాగలేదని ఎండిపోయింది. అన్న నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? రాముడా, ఆంజనేయ దేవుడా, హనుమంతుడా? మాకు ఆంజనేయ పుత్రుడు పుట్టినాడో పుట్టలేదు. రాయి రాజు రత్నాల పిల్ల, గంగాల రాజు, గంధము, అనంతపురం జిల్లా, ఓపెనెట్ పోలీస్ స్టేషన్, ఎస్ఐ కానిస్టేబుల్, తెరగల్. నాకు ఆంజనేయ బొమ్మ అంటే రాతి బొమ్మనే కానీ రాయి మాట్లాడుతుందా, పిల్ల మాట్లాడుతుంది. ఇది రాయి. నేను ఈ ప్రతిరోజు మొక్కలనుకో పూజలు ఉంటాయి కానీ పూజలు లేని వాళ్ళు సంసారం చేయరాదు. లంజలు నేను మొక్కే ఆంజనేయ స్వామి పార్వతి పని వేసి కొత్త కట్ట గోనపాట్లు. అది అది యాక్టర్ ఎందుకు కట్టినారో చెప్పలేదు, అది కేసు. గద్వాలనే ఉండను, గోనపాడు ఉంటాను. గోనపాడు ఊళ్ళూరు లేదు, చిల్లి లేదు. అన్న గోనపాడు పోవనా? నీ ఇష్టమా? నువ్వు మాట్లాడవద్దు. తల్లిదండ్రులు ఉంటారా గోనపాడులో? ఏంటి అన్న మళ్ళీ ఎట్టంటావు? చూసి ఎందుకంటే అనిల్, నీ ఫాదర్ మీ మదర్ ఇస్ నథింగ్, అడ్రస్ మాట్లాడదు. బై టాటా.
చెల్లికోని చెలిమించే అడవలేని బిడ్డలు, ఆడపిడ్డ లేనంటే చదువురాని బిడ్డలు, ఆడవోయిన కొడక అంతపురం జిల్లాలో పాడవో నా కొడక గోనపాట పాట, ఎర్రన్న కొడుకులను ఎంత మెంత పల్లె